ఇంట్లో పిల్లలు ఏదైనా స్వీట్ చేసి పెట్టమన్నప్పుడు ఇలా క్యారెట్ హల్వా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి, నేనైతే 3 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. వాటిని కట్ చేసి శుభ్రంగా ఇసుకవి లేకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. వాటిని అయితే తురిమే బాధ్యత అయితే మా బాబుకి అప్పచెప్పాను. ఎందుకంటే వాడే స్వీట్ చేసి పెట్టమన్నాడు కాబట్టి చిన్నపిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్పొచ్చండి. ఇదిగోండి, హల్వాలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఇదిగోండి, 3 క్యారెట్లకి నాకు ఇంత తురుమైతే వచ్చింది. ఒక గిన్నె, స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టానండి. ఆ గిన్నెలో 2 చెంచాలు నెయ్యి అయితే వేసాను. నెయ్యి బాగా కాగేదాకా అయితే ఉంచాను. నెయ్యి బాగా కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో వేసానండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, ఇంకా పిస్తా, ఇంకా కిస్మిస్, ఈ 3 అయితే తీసుకున్నానండి. అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా కూడా నేనైతే నేతిలో బాగా వేయించానండి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత క్యారెట్ తురుము అయితే ఆ నేతిలో వేసి పచ్చివాసన పోయేదాకా మొత్తం కూడా నేను ఉంచానండి. చిన్నపిల్లలు చాలా మట్టుకు ఎవరు క్యారెట్ అయితే పెద్దగా ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్వీట్ ఏదైనా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా అయితే తింటారండి. ఇదిగోండి, ఒక హాఫ్ గ్లాసు మిల్క్ కూడా తీసుకున్నానండి. ఆ మిల్క్ కూడా అందులో యాడ్ చేసాను. అందులో కొంచెం 4 యాలకుల పౌడర్ చేసి అందులో వేసానండి. అవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకున్నాను కదండి ఒక బౌల్లోకి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులోకి అయితే వేసానండి. నేనే వీడియో తీసుకుంటూ నేనే కుకింగ్ చేయడం వల్ల నాకైతే వీడియో అయితే సరిగా రాలేదండి. సో మీరైతే అడ్జస్ట్ అవ్వాలి. అదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ను కూడా మొత్తం కలిసేలాగా మొత్తం స్పూన్తో కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి క్యారెట్ హల్వా. స్వీట్ కాబట్టి పిల్లలు ఇష్టంగానే తింటారండి. అందులోనూ డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్కి మంచిది. ఇంకోటి ఏంటంటే పిల్లలకి క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ ఏ, ఇంకా చాలా రకాల విటమిన్స్ అవి ఉంటాయి కాబట్టి తినడం వల్ల పిల్లలకైతే హెల్త్కి మంచిది. ఇదైతే నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. అదిగోండి, ఒక పక్కన క్యారెట్ ఒకటి పెట్టి నేనైతే దాన్ని డెకరేట్ అయితే చేశానండి. ముందైతే టేస్ట్ చూడాలి కదా, స్వీట్ రెడీ అయిపోయింది కాబట్టి. సో నేనైతే ఒక స్పూన్తో అయితే తీసుకున్నానండి. చాలా బాగుందండి క్యారెట్ హల్వా. మా బాబుకి అయితే ఒక బౌల్లో పెట్టి వాడికైతే సర్వ్ చేశాను. వాడైతే తిని చాలా బాగుందని చెప్పాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.